వార్ 2 మూవీ రివ్యూ ఈ వీడియోలో చూద్దాం. సో ఫిలిం అనేది నాకు ఎలా అనిపించిందంటే నచ్చింది భయ్య. నిజం చెప్తున్నా. ఆ గ్రాఫిక్స్ పరంగా కానియొచ్చు అండ్ విజువల్ పరంగా కానియొచ్చు, ఆ ఫ్లైట్ సీక్వెన్సెస్, ఆ బోర్డ్ సీక్వెన్సెస్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో అది నేను ఒక్క లైన్ లో ఎక్స్ప్లెయిన్ చేయలేను. మన ఎన్టీఆర్ గారిని చూసుకున్నా కానీ, హృతిక్ రోషన్ గారిని చూసుకున్నా కానీ వాళ్ళ సీన్స్ కూడా చాలా సూపర్ ఉంటాయి. వాళ్ళిద్దరు వచ్చే ఆ సీన్స్ ఇక మెయిన్ గా స్టోరీ పార్ట్ గా చూసుకుంటే మన అలియాస్ లైక్ మన ఎన్టీఆర్ గారు, విక్రమ్ అండ్ హృతిక్ రోషన్ గారు కబీర్ అనే క్యారెక్టర్. సో వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ లో ఒక చిన్నప్పుడు బాగా స్నేహితులు అని చెప్పుకోవచ్చు. అలాంటి స్నేహితులు బద్ధ శత్రువులుగా మారడానికి కారణం ఏంది అనేది స్టోరీ. అంతే భయ్య. ఇది స్టోరీ పార్ట్ కూడా వస్తుందో రాదో తెలియదు, కానీ నేను అదే చెప్పాలనుకుంటున్నాను. ఇంక ఏది కూడా రివీల్ చేయదలుచుకోలేదు. ఇక మీ ట్రైలర్ చూస్తే ఒక చిన్న ఐడియా వచ్చి ద్రోహి అయిన మన కబీర్ గారిని ఎలా మన ఎన్టీఆర్ గారు చేజింగ్ చేస్తున్నారు, అసలుకి ఎందుకు పట్టుకోవాలనుకుంటున్నారు అనేది మీరు చూస్తారు. మరి ఈ వార్ 2 చూడాలంటే వార్ 1 చూడాలా అని అంటే కొన్ని సీన్స్ అయితే యాడ్ చేస్తారు. వార్ 1 నుంచి కానీ వాళ్ళ మనకు అర్థం కావడానికి మీరు వీలుంటే వార్ 1 చూడడానికి ట్రై చేయండి. లైక్ మన ఎన్టీఆర్ గారే ఉన్నారని ఫిలిం వెళ్ళి చూద్దామని అనుకుంటే కొన్ని సీన్స్ మీకు అర్థం కాకపోతే, సో అది మాత్రం చెప్తున్నాను. ఏం పర్లేదు, గ్రాఫిక్స్ కోసమే వెళ్తున్నాను, ఏం కాదు, అది ఎటువంటి ఉన్న సీన్స్ ఉన్నా పర్వాలేదు, అలా ఉన్నా కూడా వెళ్ళిపోతాను అని అనుకుంటే మాత్రం ఫిలిం వెళ్ళి చూడండి అని చెప్తాను. సో ఇది నేను క్లారిఫై చేస్తాను అనుకుంటున్నాను మీకు. సో మెయిన్ గా చెప్పుకోవాలంటే ఫిలిం లో లైక్ దునియా సలాం అనే సాంగ్ అని చెప్పొచ్చు. సో ఆ సాంగ్ బాగుందని చెప్పుకోవచ్చు. ఆ సాంగ్ లో డాన్స్ కానివచ్చు, ఫుల్ వీడియో ఉంటుంది కాబట్టి చాలా బాగా అనిపించింది. ఆ స్టెప్స్ కానివచ్చు, అవన్నీ ఇద్దరు చేసిన కాంబినేషన్ లో లైక్ ఏంటంటే మనకి ఇలా చిన్న ప్రమో ఇచ్చేసారు. నాకు తెలిసే ఒక 2 స్టెప్పులతో ప్రమో ఇచ్చేస్తారు యూట్యూబ్ లో. అలా థియేటర్ లో చూస్తే చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా బోర్డ్ సీక్వెన్సెస్ అన్నా కదా, అది మెయిన్ గా సెకండ్ హాఫ్ లో ఉంటుంది భయ. సో వేరే లెవెల్ ఉంటుంది. ఆ రోడ్ మీద బోర్డ్ సీక్వెన్స్ అది వేరే ఉంటుంది భయ, నిజం చెప్పాలంటే. అండ్ నాట్ ఆన్ దట్, ఆ ఫైట్ సీక్వెన్స్, గ్రాఫిక్స్ అదంతా ఎక్కడ కూడా అన్నట్టు అనిపించదు. సో అది కూడా చాలా బాగుంటుంది మన హృతిక్ రోషన్ గారిది అది. అండ్ వీళ్ళిద్దరితో నచ్చిన ఫైట్ సీన్స్ మెయిన్గా చూసుకుంటే క్లైమాక్స్లో అసలు అతను ఎక్కువ ఇతను ఎక్కువ అన్నట్టు చూపెట్టకుండా అది ఒక బ్యాలెన్స్డ్ గా తీసుకెళ్లారు అన్నట్టు అనిపించింది. లైక్ మన క్లైమాక్స్ లో ఫైట్ సీన్స్ చూసుకుంటే, సో అది ఎలా ఉంటుంది అనేది కూడా మీరు ఫిలిం చూసి తెలుసుకోండి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఫిలిం అనేది ఓవరాల్ గా నచ్చింది. మెయిన్ గా ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఇచ్చిన స్టఫ్ అనేది చాలా బాగా అనిపించింది అని చెప్పుకోవచ్చు. మెయిన్ గా నాకు ఫస్ట్ హాఫ్ అనేది బాగానే ఉంది. కొంచెం స్టోరీ అదంతా కొంచెం ఇన్వాల్వ్ అవ్వడానికి కొంచెం తీసుకుంటే టైం టేక్ తీసుకుంటుంది అని చెప్పుకోవచ్చు. ఇలా అయితే ఉంటుంది. మంచి ఇంట్రెస్టింగ్ పొజిషన్స్, గ్రాఫిక్స్ పొజిషన్స్, ఇక మన ఖైరా అద్వానీ గారు కూడా చాలా బాగా చేస్తారని చెప్పుకోవచ్చు మెయిన్గా. సో ఇలా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ దట్స్ ఇప్పుడు ది వార్ 2 మూవీ రివ్యూ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ సబ్స్క్రైబ్ అని చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.